సో ట్రైన్స్ కాన్సెప్ట్ లో మనము క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాము, రైట్? నౌ హియర్ సో ట్రైన్స్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. బేసిక్స్ ఆల్రెడీ ఒకసారి చూడండి. సో బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ తెలియకుండా మనం ఏం చేయలేము. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ట్రైన్స్ అనే క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ లో మనకు ట్రైన్ అని అంటే రైలు అనేది కనపడ్డది, అంటే రైలు అనే పదం కనిపించింది అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే అది కేస్ 1 కి సంబంధించిన క్వశ్చనా, కేస్ 2 కి సంబంధించిందా, కేస్ 3 కి సంబంధించిన ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత కేస్ 1 కి సంబంధించిన క్వశ్చన్ అయితే దాంట్లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి తీసుకోవాలి. కేస్ 2 కి సంబంధించింది అయితే కేస్ 2 లో ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించింది ఏంటి. కేస్ 3 అయితే కేస్ 3 కి సంబంధించింది ఏంటి, దాంట్లో మనం ఏమేమి చేయాలనేది గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను బేసిక్స్ లో అన్ని క్లారిటీగా చెప్పేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? చలో. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఒక రైలు 108 km/h వేగంతో వెళ్తుంది. మీటర్ పర్ సెకండ్ లో దాని వేగం ఎంత అనేది క్వశ్చన్. ఏం లేదు, ఇక్కడ మనకి km/h లో ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు మనం ఎలా మార్చాలి అని అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. మరి km/h లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 108 ఇంటూ 5/18 చేస్తే అంతే కదా. km/h లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18 చేయాలి. సో 18 ఎక్కం, 18 6ల, సో 6 5ల 30, సో 30 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇది చాలా చాలా సింపుల్. మనం నార్మల్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ లో కూడా ఇది ఈ km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి ఎలా మార్చాలి, మీటర్ పర్ సెకండ్ km/h లోకి ఎలా మార్చాలి అనేది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్, చలో. 14 మీటర్స్ పర్ సెకండ్ వేగం దేనికి సమానం? అంటే కింద ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి km/h లలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? km/h లలో ఉన్నాయి. సో ఈ km/h లో ఉన్నది మనం దేంట్లోకి మార్చాలి? మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. సారీ, మీటర్ పర్ సెకండ్ ఉన్న దేంట్లోకి మార్చాలి? km/h లోకి మార్చాలి. సో 14 ఇంటూ 18/5, 14 ఇంటూ 18/5. మరి 14 ఇంటూ 8 ఎంత? రైట్. సో 18 1 18, 180, 18 4 72. సో మొత్తం ఎంత ఇది? 252. ఓకేనా? సో 252/5 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంఖ్యను 5 తోటి భాగించాలి అంటే ఈ పైన ఉన్నదాన్ని డబల్ చేయాలి. సో 252ని డబల్ చేస్తే ఎంత? 504. డబల్ చేసి ఒక డెసిమల్ పెడితే సరిపోతుంది. సో 50.4 km/h. వాట్ ఈస్ ఇట్? ఆప్షన్ సి, 50.4 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చలో. 144 km/h వేగం 100 మీటర్ల పొడవు గల రైలుకి ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ లో ఏముంది? మనకి కరెంటు స్తంభం ఉంది. ఏముంది చెప్పండి? కరెంటు స్తంభం ఉంది. మరి కరెంటు స్తంభం అంటే కరెంటు స్తంభం కావచ్చు, లేకపోతే ఇంకా టెలిగ్రాఫ్ పోల్ కావచ్చు, టెలిఫోన్ పోల్ కావచ్చు, ఏదైనా ఒక పోల్. స్తంభం అంటే మనకి కేస్ 1, కేస్ 2, కేస్ 3. అంటే కేస్ 1 మనిషి, చెట్టు, స్తంభం, ఇవన్నీ కూడా కేస్ 1 కిందకి వస్తాయి కదా. ఎస్. మరి కేస్ 1 లో దూరం అనేది ఏమైతే చెప్పండి? కేస్ 1 లో దూరం అనేది రైలు యొక్క పొడవు అవుతుంది. ఏమైతే చెప్పండి? రైలు పొడవు అవుతుంది. మరి రైలు పొడవు అనేది ఇక్కడ ఏమైతుంది చెప్పండి? ఇది 100 మీటర్లు. ఎస్, 100 మీటర్లు. మరి రైలు యొక్క వేగం ఎంత? రైలు యొక్క వేగం వచ్చి మనకి 144 km/h. ఓకేనా? మనకు అనుకోవాల్సింది ఏంటి ఇక్కడ? సమయం. జాగ్రత్త చూడండి, మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? సమయం కనుక్కోవాలి. మరి సమయం అంటే కాలమే కదా, కాలం అంటే టైం. సో టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏముంది చెప్పండి? 100 మీటర్లు. ఏముంది? 100 మీటర్లు బై. సో ఇప్పుడు ఏంటిది? వేగం. వేగం ఎంత ఉంది? 144. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ డిస్టెన్స్ మీటర్లలో ఉండి స్పీడ్ km/h లలో ఉంటే, డిస్టెన్స్ మీటర్లలో ఉండి స్పీడ్ km/h లో ఉంటే మరి అలా ఉండొచ్చా? ఉండరాదు. మరి డిస్టెన్స్ మీటర్లలో ఉంటే వేగం ఎలా ఉండాలి? మీటర్ పర్ సెకండ్ లలో ఉండాలి. మరి 144 మీటర్ పర్ సెకండ్ లకు మార్చాలంటే ఏం చేయాలి? 5/18. ఎస్. ఇప్పుడు 18 పైకి తీసుకెళ్దామా? చలో తీసుకెళ్దాం. ఇంటూ 18, 18 1 18, 8 రైట్. సో 5 1 5, 20 టైమ్స్. నా ఇంకోటి ఏంది ఇక్కడ? 4 2 4 10. నెక్స్ట్ 2 1 2, 2.5 టైమ్స్. మళ్ళీ ఒక్కసారి వెయిట్. రైట్. సో 18 1 18 8. ఎస్. 5 1
520 times ఇదేంటిది 4 2s 4 5s. సో 5/2 అంటే ఏంటి ఇక్కడ మనకి 2.5. వాట్ ఈస్ ఆన్సర్ 2.5. 2.5 అంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుంది. ఆప్షన్ ఏ. వెరీ వెరీ సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చలో. 63 km/h వేగము 280 మీటర్ల పొడవు గల రైలుకి ఒక చెట్టును దాటడానికి పట్టే కాలం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలో తెలుసుకోవాలి. ఏం కనుక్కోవాలి ఇక్కడ? కాలం కనుక్కోవాలి. సో కాలానికి ఫార్ములా ఏంటి? సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఇది కేస్ 1 కేస్ 2 కేస్ 3? రైట్. మనిషి, చెట్టు, స్తంభం ఉంటేనేమో కేస్ 1, ప్లాట్ఫామ్, బ్రిడ్జ్, టన్నెల్ ఉంటేనేమో కేస్ 2, ఒక రైలుతో పాటు ఇంకో రైలు ఉంటేనేమో కేస్ 3. మరి ఇక్కడ ఏముంది క్వశ్చన్ లో? చెట్టు ఉంది. మరి చెట్టుని దాటితే ఏమవుతుంది? కేస్ 1 అవుతుంది. ఏమవుతుంది? కేస్ 1. మరి కేస్ 1 లో దూరం అనేది ఏంటి? రైలు యొక్క పొడవే కదా. మరి ఇక్కడ రైలు యొక్క పొడవు ఎంత ఉంది చెప్పండి? 280 మీటర్లు. స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? 63 km/h. ఇంతకుముందు క్వశ్చన్ లో మనం మాట్లాడుకున్నట్టు గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ మీటర్లలో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి? మీటర్/సెకండ్ లో ఉండాలి. మరి 63 km/h ని మీటర్/సెకండ్ లోకి మారిస్తే ఏమొస్తుంది చెప్పండి? 63 km/h ని మీటర్/సెకండ్ లోకి మారిస్తే ఏమొస్తుంది అంటే, మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18 చేయాలి. సో 5/18 అంటే ఇక్కడ నేను ఈ కింద ఉన్న ఈ 80ని మనం పైన రాసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఇంటూ 18 పైకి తీసుకెళ్తే 9 రెంట్ల 9 ఏళ్ళ 7 ఎక్కం 7 4 28 40 5 ఎక్కం 5 8ల. సో 8 రెంట్ల ఎంత? 16 సెకండ్లు అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? 16 సెకండ్లు. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? వెరీ సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, వేగము, దూరము, ఏంటది, కాలము, ఇవన్నీ కూడా ఉంటే km/h, కిలోమీటర్స్ అవర్స్ లో ఉండాలి. లేదు అంటే డిస్టెన్స్ మీటర్లలో ఉందనుకోండి, టైం సెకండ్స్ లో ఉందనుకోండి, అప్పుడు స్పీడ్ ఎలా ఉండాలి? మీటర్/సెకండ్ లో ఉండాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, 72 km/h వేగం 110 మీటర్ల పొడవు గల రైలు. చూడండి, 72 km/h వేగం 110 మీటర్ల పొడవు గల రైలు 132 మీటర్ల పొడవు ఉన్న వంతెనను దాటడానికి పట్టే కాలం. నాకు ఇక్కడ విషయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేస్ 1 కేస్ 2 కేస్ 3? రైట్. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనిషి, చెట్టు, స్తంభం ఉంటేనేమో కేస్ 1, ప్లాట్ఫామ్, బ్రిడ్జ్ అన్న వంతెన ఒకటే, బ్రిడ్జ్, వంతెన, సొరంగం ఉంటేనేమో కేస్ 2. మరి ఇక్కడ ఏముంది? వంతెన ఉంది. వంతెన ఉంటే దేని కిందకి వస్తుంది? మరి కేస్ 2 కిందకి వస్తుంది. మరి కేస్ 2 లో దూరం అనేది ఏమైతే చెప్పండి? కేస్ 2 లో డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అని అంటే, కేస్ 2 లో డిస్టెన్స్ అనేది ఏమైందంటే రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. మరి రైలు పొడవు ఎంత ఉంది ఇక్కడ? 110 మీటర్లు. వంతెన పొడవు ఎంత ఉంది? 132 మీటర్లు. సో మొత్తం ఎంత ఇది? 242 మీటర్లు. వాట్ ఈస్ ఇట్? 242 మీటర్లు. ఇదేంటిది? టోటల్ డిస్టెన్స్. నేను ఆల్రెడీ అక్కడ బేసిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఇక్కడ వేగం ఎంత ఉంది? సో వేగము ఈజ్ ఈక్వల్స్ టు 72 km/h. వాట్ ఈస్ ఇట్? 72 km/h. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? కాలం అంటే టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. అంతేనా? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 242 మామూలుగా ఈ 72ని ఇక్కడనే మనం మార్చేస్తే 5/18 అని రాస్తే 18 1s 18 4s. సో 4 5s ఎంత? 20 మీటర్/సెకండ్. నేను కాలం, దూరం, వేగం బేసిక్స్ చెప్పేటప్పుడు ఒక మీటర్/సెకండ్ లో ఇచ్చిన దాన్ని km/h లోకి ఈజీగా ఎట్లా కన్వర్ట్ చేయాలి, km/h లో ఉన్నదాన్ని మీటర్/సెకండ్ లోకి ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలి నేను ఆల్రెడీ చెప్పా. మీరు చూడండి ఒకసారి. రైట్. సో ఇప్పుడు 20 2 ఎక్కంలో కొట్టేద్దామా? 2 10ల 2 ఎక్కం 2 రెంట్ల 2 ఎక్కం. ఈ 10 పైకి తీసుకపోతే ఏమైతే చెప్పండి? ఇక్కడ ఒక 0 పైకి వెళ్తే డెసిమల్ అవుతుంది కాబట్టి సో 12.1 సెకండ్స్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 12.1 సెకండ్స్ అనేది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. క్లియర్ కదా? ఎస్. నో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 360 మీటర్ల పొడవు కలిగి 45 km/h వేగంతో నడుస్తున్న రైలు 140 మీటర్ల పొడవున్న వంతెనను దాటడానికి పట్టే కాలం. సింపుల్. మళ్ళీ ఇక్కడ మనకు ఏం కనుక్కోమంటున్నాడు? మళ్ళీ ఇక్కడ మనకు కనుక్కోమనేది కాలమే, కానీ కాలం కనుక్కోమన్నాడు. కాలం అంటే డిస్టెన్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే. మరి ఇది కేస్ 1 కేస్ 2 కేస్ 3?
ఇది ఏంటిది, ఇది కేస్ 2 ఎందుకంటే వంతెన ఉంది. మరి కేస్ 2 లో డిస్టెన్స్ ఏమైతే చెప్పండి, రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు పొడవు ఎంత ఉంది 360, వంతెన పొడవు ఎంత ఉంది 140 బై స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ, స్పీడ్ వచ్చేసి మనకు 45 km/h. అంటే ఏంటి ఇక్కడ 45 × 5/18. ఎందుకో చెప్పండి, ఇక్కడ 5/18 ఎందుకు రాయాలి అంటే ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇక్కడ ఇది మీటర్లలో ఉన్నాయి, వారన్నిటి యాడ్ చేస్తే కూడా మళ్ళీ మీటర్లలోకి వస్తుంది. సో 45 × 5/18. ఓకేనా, ఈ 18 పైకి తీసుకెళ్దామా, ఎస్ తీసుకెళ్దాం. 9 2 9 5 రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటి యాడ్ చేయాలి. 360 + 140 ఎంత 500 × 2 / 5 × 5 దట్స్ ఓకే. 5 ఎక్కం 5 20 5 ఎక్కం 5 4. సో అంతేనా, సారీ 5 ఎక్కం 5 ఎక్కం 5 10 సారీ 100 సార్లు కదా రైట్. 5 ఎక్కం 5 20. సో 20 × 2 ఎంత 40 సెకండ్లు అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. నో వాట్ ఇస్ దట్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, నో దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ క్వశ్చన్. 75 mph వేగం గల రైలు 3.5 మైళ్ళు పొడవున్న గుహలోకి ప్రవేశించింది. రైలు పొడవు 1/4 మైలు. అది గుహలో ప్రవేశించింది మొదలు దాని చివరి గుహ నుంచి బయటకు వచ్చే వరకు, దాని చివర గుహ నుంచి బయటకు వచ్చే వరకు రైలుకి ఎంత కాలం పట్టింది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. దాని చివర గుహ నుంచి బయటకు వచ్చే వరకు రైలుకి ఎంత కాలం పట్టింది అనేది క్వశ్చన్. ఇప్పుడు గుహ అంటే ఏంటి, టన్నెల్. టన్నెల్ ఎక్కడ ఉంటుంది మరి, సెకండ్ కేజ్ లో ఉంటుంది. మరి సెకండ్ కేజ్ లో దూరం అనేది ఏమైతుంది, రైలు పొడవు ప్లస్ అది దేన్ని దాటితే దాని యొక్క పొడవు. ఓకేనా రైట్. మరి ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటిది, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 75 mph. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ 3.5 + 1/4. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మొత్తం ఇది 3.5 + 1/4 అంటే 3.5 + పావు. 3.5 + పావు అంటే 3.35. సో 3.35 అంటే ఎంత 3/3/4 కదా. సో ఇదేంటిది 3/3/4 మైల్స్. 3/3/4 మైల్స్ అంతే కదా. 4 × 12 12 + 3 ఎంత 15. సో 15/4 మైల్స్. 15/4 మైల్స్. కనుక్కోవాల్సింది ఏంటి, కాలం, ఇంత కాలం పట్టింది అనేది కనుక్కోవాలి. సో కాలం ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ మనకి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది చూడండి బేట, ఇదేమో mph ఉంది, ఇదే సారీ మిస్టేక్ పోయింది, వెయిట్. డిస్టెన్స్ పైన రాయాలి కదా. సో డిస్టెన్స్ ఏముంది ఇక్కడ, ఓ మై గాడ్, యా. సో డిస్టెన్స్ ఏముంది 15/4 / 75 రైట్. సో 15/4 × 75 ఏంటిది అవర్స్ అవుతుంది. ఎందుకో చెప్తా వినండి, ఇది మైల్సా, ఇదేంటిది mph రైట్. పర్ అవర్ అంటే ఏమన్నట్టు mph. సో ఈ మైల్స్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అవర్స్ పైకి వస్తాయి కదా. సో అలాగన్నమాట రైట్. సో సేమ్ అంటే పైన కింద సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ మనకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మినిట్స్ లో ఉన్నాయి. మరి మినిట్స్ లో ఉన్నాయంటే ఈ అవర్స్ మినిట్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలి, × 60 చేయాలి రైట్. × 60 minutes. ఓకేనా రైట్. చూద్దాం ఇప్పుడు 15 1s 15 5s 75. 5 ఎక్కం 5 12 4 ఎక్కం 4 3. సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఆన్సర్ 3 minutes అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ఆన్సర్ 3 minutes. సో వాట్ ఈస్ దట్, ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 60 km/h వేగంతో వెళ్తున్న రైలుకు ఒక స్తంభాన్ని దాటడానికి 9 సెకండ్లు పట్టింది. అయినా రైలు పొడవు ఎంత అనేది క్వశ్చన్. నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ కేస్ 1 కేస్ 2 కేస్ 3. రైలు ఉంది, రైలు దేని దాటుతుంది, స్తంభాన్ని దాటుతుంది. మరి స్తంభాన్ని దాటితే ఏమొస్తుంది అక్కడ కేస్ 1. కేస్ 1 లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, కేస్ 1 లో రైలు పొడవు దేనికి సమానం అవుతుంది, దూరానికి సమానం అవుతుంది. ఓకేనా, అంటే వాడు రైలు పొడవు కనుక్కోమన్నాడు అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, దూరం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, దూరం. మరి దూరం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం. నేను ఆల్రెడీ చెప్పాను, కేస్ 1 అయితే రైలు యొక్క పొడవు
చూడండి, కేస్ 1 అయితే రైలు యొక్క పొడవు దూరానికి సమానం, దూరం అనేది రైలు యొక్క పొడవు సమానం అవుతుంది. కేస్ 2 అయితే దూరం అనేది రైలు పొడవు ప్లస్ ఏంటది దేన్ని దాటి దాని యొక్క పొడవు. కేస్ 3 అయితే రెండు రైళ్ల యొక్క పొడవుల మొత్తానికి సమానం అవుతుంది. ఈ విషయం మర్చిపోవద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మరి నువ్వు కనుక్కోవాల్సిన రైలు పొడవు అంటే దూరమే. సో స్పీడ్ ఇక్కడ ఏముంది చెప్పండి, వాట్ ఇస్ ద స్పీడ్? 60 km/h. ఓకేనా, ఇంటూ టైం ఎలా ఉంది 9 సెకండ్లు. నా క్వశ్చన్ చెప్పండి, ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, మీటర్లలో ఉన్నాయి. అంటే డిస్టెన్స్ అనేది మీటర్లలో ఉంటే టైం సెకండ్స్ లో ఉండాలి. అంటే ఇక్కడ 9 సెకండ్స్ ఉంది, దీంతో మనకి ఇబ్బంది ఏం లేదు. సో దీంతో మాత్రమే మనకి km/h దాన్ని మార్చాలి. అంటే ఏం చేయాలి, 5/8 ఏం చేయాలి. సో 9 ఎక్కం 9 రెంట్ల 2 ఎక్కం 2 30ల. సో 30 × 5 ఎంత, 150. ఎంత చెప్పండి, 150 మీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చి ఇక్కడ మనకి ఏమవుతుందంటే నన్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ దట్, నన్ ఆఫ్ దిస్. 60 × 5/18 × 9. 9 ఎక్కం 9 రెంట్ల, రైట్. 2 ఎక్కం 2 30ల, 30 × 5 150. సో వాట్ ఈస్ ద ఆన్సర్, నన్ ఆఫ్ దీస్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నువ్వులకైతే క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి 132 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు, 132 మీటర్ల పొడవు ఉన్న రైలు 9 సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటింది. అయినా రైలు వేగం ఎంత అనేది మన క్వశ్చన్. ఇక్కడ వాట్ ఇస్ దట్, రైలు వేగం ఎంత అనేది మన క్వశ్చన్. రైలు వేగమే కదా అడిగింది. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏముంది, ఇక్కడ నీకు కేస్ 1 కేస్ 2 కేస్ 3 చెక్ చేసుకోవాలి మనం. కేస్ 1 కేస్ 2 కేస్ 3 అంటే అది కేస్ 1 కేస్ 2 కేస్ 3 దేని మీద ఆధారపడి ఉంటది, అది దేన్నైతే దాటుతుందో దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటది. మరి ఇక్కడ దేన్ని దాటుతుంది చెప్పండి, స్తంభాన్ని దాటుతుంది. మరి స్తంభాన్ని దాటినప్పుడు దూరం అనేది దేనికి సమానం అవుతుంది, రైలు యొక్క పొడవుకు సమానం అవుతుంది. సో ఇక్కడ ఏంటి మరి, రైలు యొక్క పొడవు ఏముంటుంది, దూరం. సో రైలు పొడవు వచ్చి మనకి distance is equals to 132 meters. Now what is the time, 6 seconds. Okay na, 6 seconds. Now what is the speed, speed is equals to what, distance by time. Now what is the distance, 132/6. ఇది మీటర్లలో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. నో ఆన్సర్ ఎలా వస్తుంది, ఇక్కడ 6 1s 6 2s 12, 1 రిమైండర్, మళ్ళీ 6 2s 12. నో దిస్ ఇస్ 22 m/s. వాట్ ఇస్ ద ఆన్సర్, 22 m/s. మరి ఆప్షన్స్ అనేవి మీటర్/సెకండ్ లోనే లేవు. ఏం చేయాలి ఇప్పుడు మనం, దాన్ని km/h మార్చాలి. మరి దేన్నైనా సరే km/h మార్చాలంటే ఏం చేయాలి, రైట్. సో 22 × 18/5 చేయాలి, రైట్. ఎస్. సో ఇక్కడ మనకి మనము దీన్ని కట్ అవ్వడానికి లేదు కాబట్టి మల్టిప్లై చేద్దాము. 18 రెంట్ల 36, 360, 18 రెంట్ల 36. సో 396/5. నేను ఇంతకు ముందు 5 తో డివైడ్ చేసినప్పుడు ఎలా చేయాలో చెప్పా. 5 తో డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ పైన నెంబర్ ఏం చేయాలంటే డబల్ చేయండి. సో పైన నెంబర్ డబల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 792 వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఒక్క డెసిమల్ పెట్టాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 79.2 km/h. క్లియర్ కదా. 5 తోటి కట్ చేయడానికి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా, పైన ఉన్న నంబర్ ని డబల్ చేసి దానికి ఒక డెసిమల్ యాడ్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యా. ఒక రైలు 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు నడిచింది. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లో దాటితే రైలు పొడవు ఎంత అనేది క్వశ్చన్. నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే టెలిగ్రాఫ్ స్తంభాన్ని అన్నాడు అంటే కేస్ 1 కదా, రైట్. మరి ఇప్పుడు అనుకోమన్నది ఏంటి, రైలు పొడవు. రైలు పొడవు అంటే దూరమే కదా. సో దూరం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. దూరం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి అంటే రైలు పొడవు అన్న దూరం అన్న ఒకటే, ఎక్కడ, కేస్ 1 లో. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం. మరి ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది, సరే కనుక్కుందాం అది మనము. టైం ఎంత ఉంది, ఎంతసేపు దాటిపోయింది, 6 సెకండ్స్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం వినండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే బేట, అది ప్రయాణించిన దూరం బై ఆ ప్రయాణానికి అది తీసుకున్నటువంటి కాలం. ఓకేనా, ప్రయాణించినటువంటి దూరం బై ఆ ప్రయాణానికి అది తీసుకున్నటువంటి కాలం, రైట్. ఎస్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది 10 minutes లో ఉంది. ఎలా ఉంది చెప్పండి, 10 minutes. సో ఈ మినిట్స్ ఏం చేయాలి ఇప్పుడు నేను, km/h లోకి మార్చాలి. అంటే 12 ఏంటిది 10/60. 10/60. ఎస్. సో 12 × 60/10. నౌ 0. యా. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇక్కడ పెట్టేసేయండి, అది ఏంటది 12 × 6.
సారీ, ఇక్కడ సమ్వేర్ మిస్టేక్ పోయింది. యా, ఓకే, మిస్టేక్ ఏం పోలేదు, దట్స్ ఓకే. పాయింట్ ఏంటి ఇక్కడ మనకి, ఇది యాక్చువల్లీ ఇది ఏంటిది, ఇది వేగం. ఇది మనం ఏం అనుకున్నాం చెప్పండి, వేగం. మరి వేగం ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 72 km/h వచ్చింది. ఏమొచ్చింది బేట, 72 km/h. ఇప్పుడు ఈ 72 km/h ని మనము ఎలా మార్చాలి, ఇంటూ 5/18 వేసి మనం మీటర్/s లకు మార్చాలి, రైట్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుందంటే 72 × 5/18, 18 1s 18 4s 4 5s 20, 20 × 6 ఎంత, 120 meters అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. లేకపోతే పని చేద్దాం, ఇగో ఒక వేగం అంటే ఏంది, ఏదైనా సరే ఒక గంట సేపట్లో ప్రయాణించే దూరమే కదా. మరి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, 10 నిమిషాలలోనే ఇచ్చాడు. చూడండి ఇక్కడ 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు పోతే, 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు పోతే గంట సేపు అంటే 60 నిమిషాలు ఎంత పోతుంది అంటే, ఇగో ఇంటూ 6 ఇక్కడ ఇంటూ 6 అయ్యి, సో 12 × 6 ఎంత, 72 km/h, అంతే కదా. అంటే గంటలో 72 kilometers పోతుందంటే దాని వేగం 72 km/h కదా. సో ఇంటూ 5/18 చేసేసి నీకు ఆన్సర్ అనేది 120 meters వస్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్, సింపుల్ కదా, డౌట్ ఏం లేదు కదా. ఈ క్వశ్చన్ లో వాడు డైరెక్ట్ గా వేగం ఇవ్వకుండా 10 నిమిషాలలో 12 కిలోమీటర్లను ఇచ్చాడు, 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు ఇచ్చాడు. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, రైట్.